ప్రియమైన నా తల్లిదండ్రులకి నేను రెండు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను. నేను చేయరాని తప్పు చేశాను కాబట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతున్నాను. నన్ను ఎక్కడ మీరు ఎత్తుకోవద్దు. నా అన్న తమ్ములకి, నా అక్క చెల్లెలకి, నా ప్రియమైన తల్లిదండ్రులకి ఏ లోటు రాకూడదు, నా వల్ల పరుగు పోకూడదు అనే నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు 3 నెలలు గర్భిణీగా ఉండి నా ఇష్ట ప్రకారంగా నేను ప్రేమించిన ఎత్తుతోటి బయటికి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఎప్పుడన్నా నాకు చూడాలి అనిపిస్తే నేనే వచ్చి చూసాను, అప్పటి వరకు నన్ను ఎత్తుకోవద్దు అని ఒక లెటర్ రాసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అసలు ఏంటి ఆ కారణం, అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చిందా లేదా అనేది ఈరోజు ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసేయండి. ఈ లెటర్ రాసిన అమ్మాయి పేరు, ఊరు, అడ్రస్ చెప్తలేదు. ఎందుకంటే అమ్మాయికి అనేది ఒక పర్సనల్ లైఫ్ ఉంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారంటే డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు, కాలేజీ టైంలో, స్కూల్ డేస్ వెళ్ళి వచ్చేటప్పుడు అనుకోకుండా ప్రేమ అనే ఉచ్చులో ఇరుకు పడిపోయి వాళ్ళు చేయరాని తప్పు చేస్తే వాళ్ళు నెలసరులు వాళ్ళకి తెలీదు. ఒక 18 సంవత్సరాలు దాటిన అమ్మాయికి తెలుస్తుంది కానీ ఒక 16-17 సంవత్సరాలు ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది. ఈ అమ్మాయికి అయింది 2017లో అయింది ఈ అమ్మాయికి. అయితే ఈ అమ్మాయి డ్యూటీకి ఇట్లా ఇది ఉంటుంది కదా, సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ అక్క వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కూడా మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ ఈ అమ్మాయి మళ్ళీ ఆ అమ్మాయికి 2 తమ్ముళ్ళు. మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళకి 7 మంది పిల్లలు. ఫస్ట్ వాళ్ళ మమ్మీ చనిపోయింది, తర్వాత ఈ సెకండ్ అమ్మకు పుట్టిన వాళ్ళు 3, ఫస్ట్ అమ్మకు పుట్టిన వాళ్ళు 4. ఇలా ఉంటే తర్వాత ఈ మ్యాక్సిమం ఉన్నప్పుడు వాళ్ళ మధ్యతరగతి కుటుంబంలో బాలేక ఈ అమ్మాయి చదువుకున్న వయసులోనే సగం చదువు ఆపేసి 10th పూర్తి చేసేసి సేల్స్ గర్ల్లాగా అంటే వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి అలా కంటిన్యూగా ఒక 3 years వరకు చేస్తుండగా అదే స్టోర్లో ఉన్న అబ్బాయిని ప్రేమించడం మొదలుపెట్టి ఓటీలు డ్యూటీలు అన్నీ చేస్తే ఈ అమ్మాయికి మ్యాక్సిమం ఒక 10,000 అలా వచ్చాయంట. అప్పట్లో 10,000 అంటే వస్తుంటే ఈ అమ్మాయి తెస్తుందే కదా అని చూస్తారు పేరెంట్స్. అలా చూస్తుండే ఈ అమ్మాయికి మ్యాచెస్ చూద్దాం అనుకోలకి ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో కొద్దిగా కాల్ జారడం వల్ల ఈ అమ్మాయి 3 months ప్రెగ్నెన్సీ అయిందట. 3 months ప్రెగ్నెన్సీ అయితే ఇటు అక్క వాళ్ళ కాపురాలు, అన్న తమ్ముళ్ళు ఏం చేస్తారో తెలియక ఇంట్లో లెటర్ ఇలా రాసి పెట్టేసి ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుని ఒక అబ్బాయిని కానీ హ్యాపీగా లైఫ్ రన్నింగ్ అవుతూ ఉంది. ఇంట్లోనే ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల 2 కాళ్ళు పడతాయి, 2 కాళ్ళు పోయడం వల్ల అటు అత్త మామల సపోర్టు లేదు, ఇటు తల్లిదండ్రుల సపోర్టు లేదు. పిల్లోడు చూస్తే 2 years బాబు. అక్కడేమో బాగా పెంచే భర్త ఇప్పుడైనా నా కష్టాలు పోయాయి, నా భారం ఎవరికి ఉండకూడదు అనుకున్నప్పుడు మంచిగా జాబ్ చేసుకున్న భర్త కాలువయ్యి ఈ అమ్మాయి అప్పుడు ఏం చేయాలో తెలియక బాబుని స్కూల్కి అంగన్వాడికి పంపించేసి ఈ అమ్మాయి పాత స్టోర్లో ఇంకో స్టోర్లో డ్యూటీ చేయడం మొదలవుతాయి. ఆ అమ్మాయి సాలే జీవితంతో అలా గడుపుకుంటూ వస్తుంది. వాళ్ళ హస్బెండ్కి ఒక షాప్ లాంటిది పెట్టించి హ్యాపీగా బతుకుతుంది. ఆ అబ్బాయికి 2.5 అయితే 5 years వచ్చేసి స్కూల్కి అసలైన స్కూల్లో వేసేస్తే ఈ అమ్మాయి మళ్ళీ రెండో కన్సీవ్ అయింది. ఈ అమ్మాయికి ఆ రెండో అబార్షన్ చేయించుకోవాలా ఉండించుకోవాలని ప్లస్ మార్క్ కానీ మైనస్. ఇప్పుడు నాకు ఒక పాప పుట్టారు. ఇప్పుడు నా హస్బెండ్ ఒక చిన్న పిల్లోడు, ఈ బాబుని చూస్తే ఎవరు చూస్తారు, నేను అబార్షన్ చేయించుకుంటా అంటే వాళ్ళ ఆయన ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోతే ఒక్కసారి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు అని అలా ఆయన బాబుని తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రులు నా కూతురు బాగుందంటే వాళ్ళ లైఫ్ ఇలా ఉంటే వాళ్ళు మధ్యతరగతి కుటుంబం, అత్త మామల సపోర్ట్ ఇవన్నీ లేక ఒక అమ్మాయి నెల నిండాక ఒక పాప పుడితే ఆ పాప అమ్మాయి చేసే స్టోర్లో వచ్చే ఆమెకి పిల్లలు లేరంటే ఈ పాపని అమ్మేసుకుని వాళ్ళ హస్బెండ్కి ప్లాస్టిక్ కాళ్ళు పెట్టించింది. ఈ ప్లాస్టిక్ కాళ్ళు పెట్టించినాక ఈ అమ్మాయికి ఏమైందంటే
వాళ్ళ లైఫ్ బాగుంది. తర్వాత ఈ అమ్మాయి థర్డ్ అన్నది కన్సీవ్ అయ్యి మళ్ళీ ఒక పాపకు జన్మ ఇచ్చింది. ఈ అమ్మాయి మరి ఆ రెండో పాపని ఇచ్చేసి మంచి చేసిన చెడు చేసిన పక్కన చేసి ఆ అమ్మాయిని వాళ్ళకి లేనందుకు ఇచ్చేసిన వల్ల వాళ్ళు ప్లాస్టిక్ కాళ్ళు పెట్టించారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ అన్నది హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలతో వాళ్ళ హస్బెండ్ డ్యూటీ చేసి అమ్మాయి డ్యూటీ చేసి చాలా హ్యాపీగా. కొంతమంది తీసుకునే నిర్ణయం వల్ల ఇలా ఉంటుంది. ఏదైనా సరే మీరు ప్రేమిస్తే మీ అత్త మామలతోటి మీ తల్లిదండ్రులతోటి ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. ఇలాంటి కష్టాలు ఎవరు పడద్దు. సరేనా? ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీ శాంతి ట్రాఫిక్. ఓకేనా? ఈరోజు ఈ ట్రాఫిక్ రాకపోతే మినిమం 7:30, 8 అవ్వచ్చు. ఎందుకంటే ఇది నేను ఈరోజు ఈవినింగే తీస్తున్నాను. ఓకేనా? బాయ్. శాంతి ట్రాఫిక్.